ఈరోజు మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా పిండి తీసుకోవాలి. ఈ పిండిలో ఏం పిండి ఇది? శనగపిండి తీసుకోవాలి. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం కారం యాడ్ చేసుకుని కారం చూసారా మళ్ళీ రెడ్గా ఉంది. కారం కొంచెం యాడ్ చేసుకొని నెక్స్ట్ పప్పుల సోడా కొంచెం వేసుకుని వెయిట్ ఏ మినిట్ పప్పుల సోడా వేసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పిండినైతే మనం ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా అయ్యే వరకు మనం వాటర్ వేసుకుని పిండిని కలుపుకోవాలన్నమాట. ఇలా పెద్ద పెద్ద పచ్చిమిరకాయలు తీసుకోవాలి, అప్పుడు బాగుంటాయి మిర్చి బజ్జీకి. ఇలా కట్ చేసుకుని దాని లోపల వామ్ పెట్టాలన్నమాట. ఇలా వామ్ పెట్టుకుని మనం పచ్చిమిరకాయల్ని పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇంకో పిండి ఫస్ట్ కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిరకాయలు ఫ్రై అవ్వాలి కదా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆ పచ్చిమిరకాయలని పిండిలో కలిపి ఆయిల్లో వేసేస్తే అంతే అయిపోతాయి. అది ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాం కదా, ఈ పచ్చిమిరకాయ ఒకటి తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో అలా ముంచి డిప్ అంట స్టైల్గా డిప్ చేసుకుని ఆయిల్ అయితే చాలా హీట్ అవ్వాలి. అలా చేపెట్టుగానే సర్రమని కాలాలి. అప్పటి వరకు వేడి చేస్తూనే ఉండాలి. సగం గ్యాస్ దోలైపోద్ది. ఇలా తీసుకోవాలండి, మధ్యలో అన్నీ ఇలా తీసేసుకోవాలి. ఇది సాల్ట్ తీసుకొని ఆ పచ్చిమిరకాయ లోపల రాసుకోవాలి. రాసుకున్నాక ఆ వామ్ ఉంది కదా, వామ్ని దాని మీద అప్లై చేయాలి. అప్లై చేసి ఇలా పచ్చిమిరకాయలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు మనకి పచ్చిమిరకాయలు మంట ఉండవు అనమాట. బజ్జీతో పాటు పచ్చిమిరకాయ కూడా తినేయచ్చు. కుకింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ ఆడియోతో అప్లోడ్ చేస్తే వీడియో అనేది ఇలా ఉంటుంది గైస్. యాక్చువల్గా నాకు కుకింగ్ మీద జీరో నాలెడ్జ్ అనమాట. సో మా అక్కలు మా అమ్మ వండేవన్నీ నేను వీడియో తీసి పెడతా అనమాట. సో వెనక నుంచి వాళ్ళు నాకు అన్నీ అందిస్తూ ఉంటారు. ఫస్ట్ శనగపిండి తీసుకుని దానిలో కొంచెం సాల్ట్, పసుపు అండ్ కారం యాడ్ చేసుకుని వాటర్ వేసుకుంటూ నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మిర్చీస్ తీసుకుని దాని లోపలవన్నీ తీసేసి కొంచెం సాల్ట్ రాసి దాని లోపల మళ్ళీ వామ్ పెట్టి దాన్ని మనం కలుపుకున్న పిండిలో ముంచి ఇలా నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి గైస్. అప్పుడు సాల్ట్ యాడ్ చేయడం వల్ల మిర్చి యొక్క కారం అనేది తగ్గి మనం తినడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. మనం వేసిన బజ్జీలు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. వన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం తీసి సర్వ్ చేసుకొని తినేయడమే. ఇలా వర్షాలు పడుతున్నప్పుడు ఈ రైనీ సీజన్లో వేడివేడిగా బజ్జీలు వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది గైస్. సో డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా డైరెక్ట్గా తింటే ఓకే బాగుంటుంది, బట్ వీటిని కట్ చేసి దీని లోపల ఆనియన్స్ అండ్ లెమన్ పిండుకొని తింటే యమ్మీగా ఉంటుంది. చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి ఇలా ఈవినింగ్ టైంలో తినండి. సూపర్ ఉన్నాయి గైస్.